వాళ్ళు అని అంటున్నారు. కాబట్టి అందుకని ఏం చేసిందంటే సుప్రీంకోర్టు నేను రాజ్యాంగ వ్యతిరేకం దళిత క్రైస్తవులకు అని చెప్పి ఎస్సీ వాళ్ళు కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి ఇచ్చింది కానీ దాన్ని మనం ఏం చేయాలంటే ఇది మాకు సరైన న్యాయం కాదు, మేము దళిత క్రైస్తవులుగానే ఉంటున్నాం, దళితులము వెనుకబడినటువంటి వర్గానికి చెందినటువంటి వారము ఉంటున్నాం, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బుడగ జంగాలము ప్రత్యేకమైన ఈ లోకంలో ఇప్పుడు చూస్తే ఇంకోటి బుడగ జంగాలు చాలా ఉన్నారు. ఇక్కడ బుడగ జంగాలు బేరలు కొట్టుకొని బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏంటి ఎస్సీ కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఏమైంది ఇప్పుడు ఎస్సీ హోదా కావాలా, ఎస్సీ నుంచి ఏమిటి బీసీ పోవాలని అనుకుంటున్నాం. అక్కడ మనం ఇంకోటి ఈ ప్రాంతంతో పాటు బుడగ జంగాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దగ్గరికి వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించాలని నేను మనం మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదేమైనా మా పెబ్బేరు మండలానికి మీరు రావడము మాకు ఇది కనిపించడం మాకు మంచిది అవకాశంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ 6/8/2020 గురువారం ప్రత్యేక దినంగా నేను గుర్తించుకుంటున్నాను. ఎందుకంటే ఈ అనేవారే కానీ నేను పేపర్లో చదివేవాడిని, వాట్సాప్లో చూసేవాడిని, కానీ నాకు అనిపించేది కానీ అది ఎప్పుడు నెరవేరుతుంటే అప్పుడు మన దగ్గరికి వస్తుంది. నేను అనుకున్నా ఈరోజు ఈ 6 తారీఖు 8వ నెల గురువారం 2026 మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. చాలా ధైర్యంగా కూడా ఉంటున్నా. అంటే ఇంకోటి ఒక వ్యక్తి విశ్వాసంగా నమ్మాలి, క్రమశిక్షణగా జీవించాలి. నీకు క్రిస్టియన్గా ఉన్నప్పుడు నీకు వ్యక్తిగతంగా పాటించాలి. నేను ఈ పెబ్బేరు మండలంలో నేను క్లినిక్ పెట్టుకొని కనీసం 18 years అవుతుంది, 18-20 years అవుతుంది. కాబట్టి నేను క్లినిక్లో నేను ఎస్సీగానే మాదిగానే కానీ నేను జీసస్ని ఇక్కడ స్వీకరించాను. ఏం చేసి నా వాగ్దానాలన్నీ ఉంటాయి. కొందరు ఏం చేశారు, ఒక కథను వచ్చి అన్నారు జీసస్ అంటే నేను జీససే దేవుడు, ఓకేనా. ఆ దేవుడు ఏం చెప్పిండు, మానవునికి సేవ చేయాలనుకో. నేను అదే సేవ చేస్తున్నాను. తీసుకున్నా క్లినిక్లో ఉంటాయి, వాగ్దానాలన్నీ ఉంటాయి. అంటే ఈయన క్రైస్తవుడు ఎవరు, ఈయన క్రైస్తవుడు అని పేరు పొందాలా, పేరు పొందుతేనే నీవు ఈ లోకంలో క్రైస్తవుడు అని తెలుస్తుంది. కాబట్టి కొందరు ఏం చేస్తారు, దేవుడికి ఏంటి బైబుల్ తీసుకొని వెళ్ళాలన్నా దొంగచాటున కవర్లో పెట్టుకొని పోవడం, చర్చుకోవాలన్నా దొంగచాటులో చర్చుకోవడం, అలా చేయొద్దు. చూసి నమ్మినా కానీ చూడవాలని నమ్మిన వాళ్ళని ధనిలో ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మనము బాహాటంగా ధైర్యంగా నేను దేవుని అంత నమ్మకంగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే విశ్వాసంగా నేను క్రైస్తవుని అని చెప్పి చెప్పుకోవాలి. క్రైస్తవుని అని చెప్పుకొని నేను దళితుడిగా ఉంటూ నేను జీసస్ నమ్మిన ఆయన ఆచరణలు పాటిస్తాను. నేను రాజ్యాంగాన్ని కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చరిత్ర తలుచుకొని చాలా నిజంగా కన్నీళ్ళు వస్తాయి మనకు. ఎందుకు ఆయన రాసినటువంటి రాజ్యం ప్రకారం మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆయన ఇంత చట్టాలు లేకుంటే మనం ఈ రోజున ఇంకా చాలా చిత్రహింసలు కూడా అయ్యానికి వాళ్ళం. ఈ చట్టాలు ఉన్నప్పటికీ కూడా మనము గవర్నమెంట్కి ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ రాష్ట్రం పెద్ద బడా నాయకులు కానీ దాన్ని అణిచివేయడానికి చూస్తున్నారు. అలా అణిచివేయకూడదంటే ఇలాంటి జ్ఞాన విజ్ఞానం కలిగినటువంటి ఈ కేఎన్స్ నాయకులు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనము ముందరికి కొనసాగి వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలి, వాళ్ళకి శక్తిని అందించాలి, వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడే మనం ఈ లోకంలో అందరినీ ఎదిరించడానికి మన ఎవరిని ఈ లోకంలో ఉన్నటువంటి వివిధటువంటి కుట్రలు పడినటువంటి అగ్రకులాలను మనం ఎదిరించడానికి సర్వాంగ కవచమైనటువంటిది దట్టిని మనం కట్టుకోవాలి. నీతి అని మైపరం అనే జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. దాని మరి మన పాదాలకు స్వార్థ అనే సిద్ధ మనసులు ఎట్లయితే దోడుకున్నామో మన జ్ఞానం అనేటువంటి పాదాలకు మనము ఎక్కడికి వెళ్ళినప్పుడు మనము విశ్వాసంగా అందరం ఏకతాటిగా ఉండాలి, ఐక్యమత కలిగి ఉండాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, నీతి అనే మైమర్పు ఉండాలి. అంటే నీతిగా ఉండాలి. నేను క్రైస్తవునే కానీ దళిత కుటుంబంలో పుట్టినా కాబట్టి మనము చట్టం ప్రకారం ఏం చేయాలంటే నేను సుప్రీంకోర్టును పోరాడాలి. నేను దళితుడే, నేను క్రిస్టియన్ కానీ దళితుడి కుటుంబంలో పుట్టే కాబట్టి నాకు ఎస్సీ హోదా కల్పించాలని మనము కోర్టు ద్వారా ఆయన మన జడ్జితో మనం ఎదిరించే వారిని మన విశ్వాసం అనే నీతి అనే మైపరము మనం తొడుక్కోవాలి. అప్పుడు తొడుక్కున్నప్పుడే ఈ లోకంలో మళ్ళీ ఏం చేయాలంట, ఈ సమాజంలో ఉన్నటువంటి అంధకార శక్తులతో మనం పోరాడాలి. ఈ అంధకార శక్తులు అంటే ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులు కావచ్చు, అగ్రకులాలు వంటి వాటిని అందరినీ ఎదిరించడానికి ఏం చేయాలంటే స్వరంగా కవచం ధరించుకోవాలి, నీతి అనే మైపరం తొడుకోవాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, మరి సత్యం అనే దట్టి కట్టుకోవాలి. అంటే సత్యంగా బ్రతకాలి. అలా బతికినప్పుడే మనము సమాజంలో గిట్టానికి కాగలుగుతాము. కాబట్టి ఇంకోటి ఈ కొందరు ఏమనుకుంటారంటే ఈ కేంద్రీయులు వివిధ పార్టీలు ఇంత సమావేశం కూర్చి వాళ్ళ పుట్టకూటి కోసం వాళ్ళకి పైనుంచి నిధులు వస్తేవి వీళ్ళు గ్యాదర్ చేశారని కూడా కొంతమంది అజ్ఞానులు అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే జ్ఞానం ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే వెలిగించాలి. ఏమైంది, వాళ్ళు సముద్రంలో ఉండేటువంటి దీపాలు అంటే వాళ్ళకు చదువు ఉంది కానీ తెలియలేకపోతుంది అన్నట్టు.
ఏమంటే వాళ్ళకి ఇప్పుడు గోయినికి ఏమైంది 10 మంది వస్తూ తొలగిపోతే వాళ్ళకి ఇంతో అంత ఇస్తారు పైనుంచి అనుకుంటారు. కాదు, ఈరోజు ఏంటి, అతను పని కల్పించుకొని అతని కుటుంబాన్ని విడిచిపెట్టి అతని వ్యాపారం విడిచిపెట్టి ఇక్కడ ఎందుకు మన క్రైస్తవులకు, దళితుల కోసం, మార్గల కోసం, ఆయన ఒక మార్గం, ఆయన కృష్ణ కాదబ్బా, ఆయన ఎందుకు పోరాడుతున్నాడు, మన కృష్ణునికి ఎవరైతే ఉంటుండో వారి కోసం, మన కోసం పోరాడుతుంది. ఈ గోయిని కానీ ఇలాంటి ఎంఆర్పిఎస్ కేఎంపీఎస్ నాయకులు కానీ పోరాడుతున్నారు, వాళ్ళకి మనం సెల్యూట్ కొట్టాలి. మనం నిజంగా ఈరోజు ఒక మన క్రిస్టియన్కి వేస్తూ నమ్ముకొని చర్చికి వెళ్తాం, ఎవరైనా దాడి చేసి ఎక్కడ వెళ్తాం, మనము మూసుకొని సైలెంట్గా ఉంటాం. అవునా, వచ్చి మళ్ళీ ధైర్యంగా మనం కాంప్లీట్ ఇస్తామా, ఇయ్యం. స్టేషన్కి వచ్చి కాంప్లీట్ అయింది. ఎవరైనా చెప్తే పలానా బడా నాయకుడు చెప్తే నీవు ఎదురా చర్చికి వెళ్ళొద్దు, చర్చి మూసేసి ఇంట్లో మీరు మౌనంగా ఉండు, రామ వచ్చి రాముని దేవుని పూజించంటే కాదు. కాబట్టి ఏమంతా అలాగనే బైబిల్లో కూడా ఉంటుంది. అక్కడ ఒక ప్రతిమను, బంగారు ప్రతిమను చేసి చెప్పించుంటారు. నెమ్మకనేజర్ రాజు అనేటువంటి వాడు అక్కడ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఎవరైతే క్రిస్టియన్లు ఉంటుండారో వారు ఏం చేసిండ్రంటే ఆ రాజు దగ్గరికి, ప్రతిమ దగ్గరికి వెళ్ళి నీ దేవుడు కాదు, ఈ ప్రతిమను మాత్రమే మొక్కని అంటే దాన్ని ఏం చేస్తారు, ఆ ప్రతిమను మొక్కడానికి ఒప్పుకోరు అన్నట్టు. నేను చావడానికి అయినా సిద్ధంగా ఉంటానని నీకు చేసినట్టు బంగారం ప్రతిమను నేను మొక్కను అని చెప్తారన్న. అవి ఆ బొమ్మాయి నీ దేవుడు అయితే నా దేవుడు నిజంగా ఇప్పుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు ఆకలి తీర్చే దేవుడు అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతిమకి ఎవరు మొక్కకుండా ఉంటే వాళ్ళని తీసుకుపోయి అగ్నికుండంలో వేస్తారన్నారు. అగ్నికుండంలో వేసినప్పుడు ముగ్గురు అగ్నికుండంలో కాలుతుంటే 4వ వారు జీసస్ అనేటువంటి భక్తులు వాళ్ళని కాపాడేమో ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేస్తాడంటే వీళ్ళు ఇంత అగ్నికుండంలో కాలుతున్నవాడు కాలుతలేరు, వీళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజు మారు మనసు పొంది నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి అక్కడ నమ్మేటువంటి వారిగా ఉంటున్నారు. రాజే నమ్మాడు. కాబట్టి ఈ లోకంలో నేను చెప్పేది ఏమంటే మన విశ్వాసంగా నమ్మకంగా ఉండాలి. మనం దళిత కుటుంబంలో పుట్టాము అంటే ఎస్సీ మాదిగ కుటుంబంలో పుట్టాము కాబట్టి క్రిస్టియన్గా ఉంటూ దళితులుగా ఉంటూ మేము మాదిగ వర్గానికి చెందినాం కాబట్టి మాకు ఎస్సీ అండ్ గ్రూప్ 2 సర్టిఫికేట్తో కొనసాగాలని చెప్పి మన గవర్నమెంట్తో అప్పీల్ చేసుకునే వాల్యూ మనకు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు వివిధ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాబట్టి మీ పిల్లలు చదువు విషయంలో వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మేము కృష్ణగా ఉంటున్న వాడి దళిత కుటుంబంలో పుట్టామయ్యా, ఎంఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, మేము ఎస్సీ వాళ్ళనే ఉన్నాం కాబట్టి మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి, లేదంటే మేము ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుని మరి క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుని మమ్మల్ని మాది అనకుండా మీరు చేయగలుగుతారా అని చెప్పి మన ఎంఆర్ఓ గారిని మరి అడిగే హక్కు మనకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళని నిలదీయాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మన లోపల ఆ ఎదురుదనము మరి మాట్లాడే శక్తి ఉంటుందో అప్పుడు ఈ కోర్టు కూడా ఏమవుతుందంటే విచారణ చేసి వీళ్ళు దళితులుగానే పరిగణించబడుతున్నారు కాబట్టి వీళ్ళకు దళిత క్రిస్టియన్లుగా వీళ్ళకు ఎస్సీ గ్రూపులనే ఒక సెక్షన్ చేసి వీళ్ళని మరి క్రైస్తవులుగా ఉంటూ వీళ్ళు ఎస్సీలను గుర్తించాలని చెప్పి తీర్పు ఇచ్చే అవకాశం ఇంకా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఈ అవకాశం వస్తుందంటే పెద్ద ఎత్తున మనం తరిగినప్పుడు, తండోపతండాలుగా తరలినప్పుడు మరి అనేక మంది ఏకతాటిపై వచ్చి జరిగినప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి మీతో పాటు మీ సహోదరులు కానీ, మీ యొక్క అక్క చెల్లెలు కానీ, మీ యొక్క అత్తమామలు కానీ, ఈ సమాజంలో ఉన్న ఎవరైతే మరి దళిత క్రిస్టియన్లుగా ఉంటుందో వారికి మీరు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి మీరు మాతో